అక్కడ శాసనసభ జరుగుతుంటే ఒకే ఒక మంత్రి గారు శాసనసభలో ఉన్నారు. ఆయన బిల్లు మీద చదువుకుంటూ పోతుంటే మేము స్పీకర్ గారిని ఆకర్షించడానికి మా అంశాన్ని, ఇది రాష్ట్రానికి ప్రధానమైనటువంటి, దేశానికి ప్రపంచానికి ప్రధానమైనటువంటి ఈ రేసింగ్ సబ్జెక్టుని మేము చర్చ పెట్టండి, అక్కడ జరిగినటువంటి అంశాలు ఏమున్నాయో మేము అక్కడ డిస్కస్ చేస్తాం అని చెప్పి మేము ప్రధానంగా వారిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి దాడి చేయడమే కాకుండా పేపర్లు ఇచ్చడము, చెప్పు తీయడము, బాటలు విసిరేయడము. మరి ఇటువంటి నేనేమంటున్నానంటే వాళ్ళు ఇన్ని విషయాలు అక్కడ మాట్లాడి దళిత స్పీకర్ వారిని మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. శాసనసభలో శాసన సభాపతి అంటే అందరికీ గౌరవమైనటువంటి వ్యక్తి. అనవసరంగా వారిని మరి దళిత స్పీకర్ అని, దళితుని అవమానించారని విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి చాలా పొరపాటు. అక్కడ జరిగిన సబ్జెక్ట్ ఒకటైతే మీరు మాట్లాడుతుంది రెండోది. ఆ తర్వాత మేము డిమాండ్ చేసినాం అక్కడ డిస్కస్ చేస్తామని చెప్పి వాళ్ళు అక్కడ వైపు నుంచి పేపర్ల మీద ఇసిరి కొట్టడము, రకరకాలుగా మా దగ్గర కూడా దళిత ట్రైబల్ శాసనసభ్యులు ఉంటే ఆ చెప్పులు చూపించినటువంటిది. అందుకే నేను స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, రెండు ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, శాసనసభలో జరిగినటువంటి ఫుటేజులని బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.